మా మమ్మీ నిజామాబాద్లో ఉన్నప్పుడు 5:30 కంటే కిందికి వచ్చేసి రాజమండ్రి వాళ్ళ ఇంటి దగ్గర సరిత ఆంటీ వాళ్ళు వచ్చేసి ఇంకా అందరూ ఆంటీ వాళ్ళు అలా వచ్చి ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు అనమాట. ఒకవేళ మా మమ్మీ ఆ టైంకి రావడం మర్చిపోయినా వాళ్ళు కాల్ చేసి అందరూ గ్యాదర్ అయ్యేవాళ్ళు అనమాట. ఇంకా ఆ మూమెంట్ని వీళ్ళందరూ కలిసి అయితే మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే మేము మార్నింగ్ ఎప్పుడు 10కి వచ్చాం, మాకు లాంగ్ డే ఉందన్నమాట వీళ్ళ దగ్గర ఉండడానికి. ఇంకా ఆ టైంలో ఇంకా ఆంటీ వాళ్ళ దగ్గర కూడా వచ్చేసామన్నమాట. కరెక్ట్గా ఇది రాజమండ్రి వాళ్ళ ఇంటికి కిందే కాబట్టి ఇంకా అందరూ అక్కడికే వచ్చేసి ఇంకా మమ్మీ వచ్చింది కదా, ఇంకా మా మమ్మీ కూడా ఎంత వీడియో కాల్స్ మాట్లాడుకున్నా ముఖం చూసి మాట్లాడుకోవడం అనేది ఒక థెరపెటిక్ మూమెంట్లా అనిపిస్తుంది. ఇంకా మా మమ్మీ అయితే అసలు నవ్వు ఇలా మా మమ్మీ అయితే పెదాలు ఇలా సాగిపోయి ఉన్నాయి, చక్కగా నవ్వుతూనే ఉందన్నమాట. విజయవాడలో కూడా మా మమ్మీ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మా మమ్మీకి. ఇంకా నిజామాబాద్లో కూడా మా మమ్మీకి ఫ్రెండ్స్ ఉంటారు. చెప్పాలంటే మా మమ్మీకి ఒక ఫ్రెండ్స్ నెంబర్ ఎక్కువ ఉంటుంది అనమాట నా ఫ్రెండ్స్ నెంబర్ కంటే కూడా. ఇంకా మా మమ్మీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే ఆంటీ వాళ్ళు నాకు కూడా బాగా క్లోజ్ అనమాట. రాజమండ్రి సరిత అప్పుడప్పుడు నేను కూడా వీడియో కాల్ మాట్లాడుతుంటాను. బాయ్ బడ్డీస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్.